మనకి మన సుప్రీం కోర్ట్ కూడా కమెంట్ చేసింది, దే ఆర్ మోర్ పీపుల్ డైయింగ్ ఆన్ ఇండియన్ రోడ్స్ దెన్ ఆల్ ద డిసీజెస్ పుట్ టుగెదర్ అని కూడా అంత ఘాట్గా మన సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. సో మనము ఆ వీకెస్ట్ లైసెన్సింగ్ సిస్టమ్స్ నుంచి స్ట్రెంగ్థెన్ చేసి తీసుకురావాలి. ఇది తీసుకురాకపోతే మనకు ప్రాబ్లమ్స్. ఇప్పుడు రోడ్స్ ఇంప్రూవ్ అవుతూ మనకి డ్రైవింగ్ టెక్నిక్స్ కూడా ఇంప్రూవ్ కావాలి. ఎగ్జాక్ట్లీ సార్. అది లేనిది మనకు ప్రాబ్లం. ఇప్పుడు ఈ కొత్త టైప్ ఆఫ్ రోడ్స్ వచ్చినప్పుడు 4 లేనింగ్ ఇవన్నీ మనకి యాక్సిడెంట్స్ తగ్గిపోయాయి కానీ మరణాలు పెరిగాయి. కరెక్ట్ సార్. మన ఫ్యాటలిటీస్ పెరిగాయి. యాక్సిడెంట్ అవుతే ప్రాణం పోతుంది. యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గాయి, ఫ్యాటలిటీస్ పెరిగాయి. ఇప్పుడు ఆ ఫ్యాటలిటీస్ పెరగకూడదని ఆ స్ట్రాటజీస్ మనకి పబ్లిక్ లైఫ్లో రావాలి. మనకి రాజకీయ నాయకులు అన్నిటికీ ఓ 4 రన్నర్స్. వారు రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తే అసలు మనకి సమస్యలే ఉండవు, జనం కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కరెక్ట్. అయితే సైకలాజికల్గా మనకి పెద్ద మనిషి ఎవరంటే ఇతరులకి ఇబ్బంది పెంచగలిగి వారి తిట్లు మా మొహం పైన చేయకుండా ఉంటే నేను పెద్ద మనిషి అంటే అది ఆ రాంగ్ డెఫినేషన్తో వెళ్ళిపోతుంది ఏమో అని అనిపించుతాము. అక్కడి నుంచి అలా బయట రావాలని మనమందరూ వచ్చినాడు మనమే బాగుపడతాం. నిజం నిజం. కానీ అవేర్నెస్ పెంచాలి సార్, పెంచాలి. చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ అవర్ సెల్స్. ప్రతి ఒక్కరూ వారికి వారే ఏం చెయ్యాలనేది వారు ఆలోచించి వెళ్తే మనకి సింపుల్ థింగ్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు లేకపోతే మనం ట్రాఫిక్ లైట్స్ కూడా పాటించాం. ఉంటేనే వీళ్ళకి వద్ద గొప్ప భయం, లేకపోతే భయం రాంగ్. ఇది అంతేనా? భయం ఎప్పుడు ఓ నెగటివ్ ఫీలింగ్, రెస్పాన్సిబిలిటీ పాజిటివ్ ఫీలింగ్. మన భయం వల్ల వెళ్తే ఆ భయం పోయినాడు రెస్పాన్సిబిలిటీ ఉండదు. దాన్ని మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్లో వెళ్ళిపోతే భయమే రాదు, కరెక్ట్, రెస్పాన్సిబుల్గా ఉంటాం. కానీ కాశీలో కూడా విజయనగరం అనే ఘాట్ ఉందటండి. ఉంది. మీరు వెళ్ళారా సార్ కాశీకి? కాశీ చాలాసార్లు వెళ్ళాం. మా అంకుల్స్ కజిన్స్ కూడా కాశీలో ఉన్నారు. అక్కడ కాశీ అంటే మన అన్ని పెద్ద ఫ్యామిలీస్కి స్వతంత్రం ముందన ఓ ప్రెజెన్స్ ఉండేది. హెచ్చుగా హిందూ ఫ్యామిలీస్లో కాశీలో కూడా ఒక ప్రెజెన్స్ ఉండేది. అది ఓ పుణ్య కార్యక్రమం అనుకునేవారు. ఘాట్లు కట్టడము, అక్కడ ఆ సేవ చేయడము. ఆ ఘాట్లు అవన్నీ ట్రస్ట్స్ అయ్యాయి. మంద ట్రస్ట్ అయ్యి ఉంది విజయనగరం ఘాట్. ఆ ట్రస్టీస్ నడుపుతారు, వారికి వారే ఇది చేస్తారు. చాలామంది తెలుగు వాళ్ళు కాశీకి వెళ్ళేటప్పుడు విజయనగరం ఘాట్కి వెళ్తారు ఎక్కువ. వారు కూడా తెలుగులోనే ఎక్కువగా మాట్లాడతారు అక్కడ. కాశీలో అన్ని భాషలు ఉంటాయి. మీ ఉద్దేశ ప్రకారం విజయనగరం అభివృద్ధికి ఎంతవరకు నోచుకుందని మీరు అనుకుంటున్నారు సార్? చూడు, అభివృద్ధి అనేసరికి ఒక అబ్స్ట్రాక్ట్ టర్మినాలజీ. కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని ఆపితే రివర్స్ గేర్ కొడుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతా రావాలి. మనకి ఏంటంటే ఫిట్స్ అండ్ స్టార్ట్స్లో అవుతున్నాయి. కంటిన్యూస్ లెవెల్లో అయి ఉంటే ఇంకా బాగుండు. అలాగే జరగటం లేదు. ఇప్పుడు విజయనగరంలో మున్సిపాలిటీలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 మెగావాట్ ఎలక్ట్రిసిటీ సోలార్ ఒక గవర్నమెంట్ ఒక అప్పుడు ప్రజాధనం పెట్టి కట్టారు. ఇప్పుడు 1 మెగావాట్ మేము అక్కడ చేసామన్నమాట. భక్తుల డబ్బు పెట్టి సింహాచలంలో చేస్తే ఫస్ట్ 3 years 15 లక్షల యూనిట్లు ఇచ్చింది. అనుకో సూర్యుడు తక్కువ వెళ్తారు విజయనగరానికి, హెచ్చు వెళ్తారు విశాఖపట్నానికి ఇస్తే ఇక్కడ అట్లీస్ట్ 14 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు ప్రతి సంవత్సరం రావాలి.
ఇప్పుడు ఇక్కడ ధ్వంసం చేసేసారు, పర్మనెంట్ డ్యామేజ్. ఇప్పుడు పురపాలిక సంఘము ఎలక్ట్రిసిటీ దేనికి వాడతారు? మంచినీళ్ళు ఇవ్వడానికి, వీధి దీపాలకి, స్కూల్ బిల్డింగ్స్కి వాడతారు. ఇప్పుడు సింహాచలంలో 12 lakh యూనిట్స్ వారు వాడతారు. 2 lakhs నాట్ గవర్నమెంట్ తీసుకుంటారు. దానికి డబ్బులు ఇస్తారా లేదా అది వేరే కథ, అది అలా వదిలేసేయవచ్చు. సూర్యుడు ఎప్పుడు స్ట్రైక్ వెళ్ళా. మనం ఇక్కడ ఈ 4-5 సంవత్సరాల్లో చూస్తే చెత్త పని ఇష్టం కానీ సూర్యుడు ఇచ్చిన దానికి ధ్వంసం చేసి అది అందకంట. పన్ను వేయడం వేరే, అసలు వచ్చింది కూడా వాడకంట ధ్వంసం చేయడం ఇది అన్యాయం అని నాలాంటి మనుషులకు అనిపిస్తుంది. మనం మన బేస్ని మనం ఉంచుకోవాలి.